హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. నీట్ 2024 చాలా మంచి అప్డేట్ వచ్చింది. చాలామంది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. ఇదివరకు చేసినటువంటి పొరపాట్లను సవరించుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. దీంతో పాటు jaypalandy.comలో కూడా చాలామంది మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, లాగిన్ కావట్లేదు, ఏ విధంగా లాగిన్ చేయాలి, మరి ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఏ విధంగా తెలుసుకోవాలి, సర్టిఫికేట్స్ కూడా ఏమేమి అవసరం వస్తాయి కౌన్సిలింగ్కి, ఇటు ఏపీ తెలంగాణ కాంబినేషన్ రెండింటికి అప్లై చేసినా లేకపోతే ఇటు ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకున్నా, సో ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం వస్తాయనే పాయింట్ ఆఫ్లో కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కరెక్షన్ విండోలో కొన్ని కరెక్షన్ చేస్తాము. మరి ఈ కరెక్షన్స్ రేపు ప్రొద్దున మనకు ఓబీసీ సర్టిఫికేట్ బదులు బీసీ వస్తుంది, బీసీబీ వస్తుంది. మరి అది ఎక్కడ యూజ్ అవుతుంది, ఈడబ్ల్యూఎస్ మొన్న అప్లోడ్ చేయలేదు, మరి ఈ ఈడబ్ల్యూఎస్ ఫర్దర్గా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చా, ఇలాంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలామంది కూడా కొంత ఆగమాగం చేశారు. అంటే లాస్ట్ డేట్ అయిపోతుంది, తొందరగా అప్లై చేయాలనే పాయింట్ ఆఫ్లో కొన్ని తప్పులు అయితే చేశారు. సో ఆ తప్పుల్ని మనం వెరిఫై చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. దీంతోపాటు మరి అప్లికేషన్లో ఈ విధంగా అప్లై చేశాము, మరి ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో రేపు ప్రొద్దున కౌన్సిలింగ్కి ఎట్లా యూజ్ అవుతాయి, ఆ కౌన్సిలింగ్లో మళ్ళీ డీటెయిల్స్ అడుగుతారా, అక్కడ మళ్ళీ ఏమైనా అప్డేట్ చేసుకోవచ్చా, ఇటు ఏపీ తెలంగాణ రెండింటికి అప్లై చేసుకోవచ్చా అన్న పాయింట్ ఆఫ్లో కొంత క్లారిటీ ఈ వీడియోలో మీకు ఇవ్వబోతా ఉన్నాను. సో చాలామంది కూడా కౌన్సిలింగ్ గురించి ఐడియా ఉండకపోవచ్చు. సో వాళ్ళ కోసమైనా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇచ్చే షేర్ వల్ల, మీరు ఇచ్చే లైక్స్ వల్ల మరిన్ని వీడియోలు చేయాలి. మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ బాక్స్లో అడిగినప్పుడు ఆ కామెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం మీకు ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, నీట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక నోటీస్ అయితే వచ్చింది. నోటీస్ ఏంటి, సో ఇక్కడ చెక్ చేసుకుంటే కరెక్షన్ పర్టికులర్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా, దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్కి సంబంధించిన అన్నీ కూడా చెక్ చేసుకోండి. దాంట్లో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సార్ మరి దీంట్లో మేజర్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మాకు బీసీడీ ఉంది, బీసీఈ, బీసీఏ అని చెప్పేసి ఉంది, మరి దాంట్లో ఓబీసీ ఎంటర్ చేసాం. సెంటర్ లెవెల్ ఎప్పుడైనా సరే ఓబీసీ ఉంటుంది, బీసీఏ బీసీబీ ఉండదు. మరి బీసీబీ ఎప్పుడు యూజ్ అవుతుంది అది కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. కాబట్టి క్యాస్ట్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఓపెన్, మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. సో ఇవి మట్టికి కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. మేము బీసీఏ సర్టిఫికేట్ పెట్టాలంటే ఈ అప్లికేషన్ అయితే తీసుకోదు. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక మరి దీంట్లో కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా అన్న, మాకు క్యాప్ ఉంది, మాకు ఈఎస్ఐ ఉంది, పిహెచ్ ఉంది, ఇలా కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మరి దీంట్లో ఇవ్వలేదు, ఫర్దర్గా ఎప్పుడైనా చేసుకోవచ్చా అది కూడా మనం దీంట్లో చూద్దాం. ఓకేనా, రైట్. సో వీడియో చూసే ముందు మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ ఇచ్చినటువంటి పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే 18th to 20th మార్చ్, అంటే 18, 19, 20 3 డేస్ మనం ఆన్లైన్లో ఏవైతే పొరపాట్లు చేసామో ఆ పొరపాట్లను సవరించుకోవడానికి మంచి అవకాశం అయితే ఇచ్చారు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సిన్స్ ఇట్ ఈజ్ ఎ వన్ టైం ఫెసిలిటీ, మళ్ళీ ఫర్దర్గా ఇవ్వరు. సో దీనికి ఇవ్వడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఏ వాళ్ళ సైడ్ కూడా కొంత ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. ఈ ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఎవరికి కూడా డేట్లు గుర్తుండకపోవచ్చు. 20th ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ కరెక్షన్ విండో. 18th స్టార్ట్ అవుతుంది, 20th క్లోజ్ అవుతుంది. సో కాబట్టి మళ్ళీ మర్చిపోకుండా మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓన్లీ వన్ టైం ఫెసిలిటీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, రైట్. మరి ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఫీల్డ్స్, ఆల్ ఫీల్డ్స్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్, అండ్ మనం ఏవైతే ఫోటో అప్లోడ్ చేసామో, ఏవైతే ఫింగర్ ప్రింట్స్ అప్లోడ్ చేసామో అన్నీ కూడా మీకు ఎడిట్ ఆప్షన్ ఇస్తాము. కరెక్షన్ విండోలో అన్నీ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి అన్నారు. సో కరెక్షన్ విండో ఓపెన్ అయిన తర్వాత నేను కూడా చెక్ చేసి దానిపైన మళ్ళీ ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను.
సో కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆల్ ఫీల్డ్స్ అండ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఎక్సెప్ట్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అన్నాడు. అవన్నీ కూడా మీకు అలో ఉంది అప్డేట్ చేసుకోవడానికి. సో అదేవిధంగా ఎవరైతే ఆధార్ని రీవెరిఫై చేసుకోలేదో ఆధార్ని రీవెరిఫై చేసుకునే వాళ్ళు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఎందుకనంటే మనం స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ ఆధార్ కార్డుకి సంబంధించి చాలామంది ఆధార్ పాస్వర్డ్ రాకపోయేసరికి వన్ టైం పాస్వర్డ్ రాకపోయేసరికి రిలేటివ్స్ది ఆధార్ నెంబర్ యూజ్ చేసి దీంట్లో అప్లోడ్ చేశారు. సో వాళ్ళకు కూడా ఇంకొక అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ ఆధార్కి సంబంధించిన అప్డేట్ అందరూ కూడా చేశారు. సో అందరూ కూడా మొబైల్కి లింక్ అయిపోయింది. ఒకవేళ లింక్ కాకపోయినా కూడా మీకు పాన్ కార్డు కూడా చాలామంది అప్లై చేసుకున్న పాన్ కార్డుతో కూడా మనం చేసుకునే అవకాశాలు అవుతున్నాయి. కాబట్టి ఈ కరెక్షన్ విండో వచ్చిన తర్వాత దానిపైన మంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సరే అన్న, ఇది ఇలానే ఉండని. ఇక మీరు అన్నారు కదా ఈ స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించి ఏపీ తెలంగాణ కాంబినేషన్ మేము అటు ఇటు అప్లై చేద్దాం అనుకుంటున్నాం. మరి ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అంటే ఇప్పుడు నీట్ అప్లికేషన్లో ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశామో మరి ఈ డీటెయిల్స్ రేపు రోజున మళ్ళీ ఏపీకో తెలంగాణకో లేకపోతే మహారాష్ట్రకో నేను ఫర్దర్గా అప్లై చేసినప్పుడు ఈ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ సేమ్ ఉండాలా అని చెప్పేసి కూడా కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను ఓబీసీ పెట్టాను కానీ నేను మరి బీసీబీ రిజర్వేషన్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అన్న, నేను ఇక్కడ బీసీఈ కానీ నేను అక్కడ ఓపెన్ పెట్టాను ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అన్న, నాకు ఇప్పుడు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ నాకు టైం రాలేదు, మరి నాకు ఈడబ్ల్యూఎస్ వస్తుంది, అది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఈ నీట్ కౌన్సిలింగ్ అప్పుడు ఒక సర్టిఫికేట్ బదులు ఇంకొక సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళు అంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ ఏం లేదు దీంట్లో, అంటే ఓబీసీఏ ఉంటుంది అక్కడ, మరి బీసీఏ ఎలా పెట్టుకోవాలి బీసీబీ ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఆర్మీకో అంటే క్యాప్ కోటా ఉంది, పిహెచ్ ఉంది, స్కౌట్స్ మనకు ఏపీకి వస్తే స్కౌట్స్ ఉంటుంది, ఎన్సీసీ ఉంటుంది, ఇలా రకరకాల రిజర్వేషన్స్ ఉంటాయి కదా. ఆ రిజర్వేషన్స్ మరి దీంట్లో కొన్ని అపియర్ అవుతున్నాయి, కొన్ని అపియర్ కావట్లేదు. మరి ఈ రిజర్వేషన్ ఉంటుందా లేదా అనేది కూడా కొంతమంది డౌట్. సో దానికోసం ఏం చేస్తున్నా jaipalan.com ఆల్రెడీ మీకు చాలామందికి తెలుసు 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి కటాఫ్స్ ర్యాంక్ వైజ్గా రౌండ్ వైజ్గా మెరిట్ వైజ్గా కాలేజ్ వైజ్గా ఏపీ తెలంగాణ ఏ క్యాట్ బి క్యాట్ దీంతోపాటు ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ ఆల్ ఇండియా కోటా జరిగిన కౌన్సిలింగ్ డీమ్డ్ కాలేజెస్ ఓపెన్ సీట్ కోటా దాంట్లో ఈఎస్ఐ కోటా ఇలా రకరకాల రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో రకరకాల కౌన్సిలింగ్ అవుతున్నాయో దాదాపుగా 3 సంవత్సరాలకు సంబంధించిన కట్ ఆఫ్స్ వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకు టోటల్ ఒక రకంగా చెప్పాలంటే ఈ 3 కౌన్సిలింగ్కి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా ఉంది. సో అది మీకు లైవ్లో చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే మరి ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతేనో నేను న్యూ రిజిస్ట్రేషన్ అప్పుడు కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను, ఇవి కౌన్సిలింగ్కి ఏ విధంగా యూజ్ అవుతాయి, కౌన్సిలింగ్లో సర్టిఫికేట్లు ఏ విధంగా అప్రోచ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు. సో దానికి సంబంధించి కూడా ఆ నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేస్తానంటే 2023లో జరిగినట్టు కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఈ కౌన్సిలింగ్లో అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటిది, అప్పుడు అప్లోడ్ చేయమన్న డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో jaipalan.comలో చాలామంది కూడా ఇక్కడ ఐఎమ్ నాట్ రోబో అని ఉంటుంది, నాట్ రోబో సెలెక్ట్ చేసుకోండి, ఎవరైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిందో సో మీరు నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా కౌన్సిలింగ్ అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అని అంటే ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా కోటా ఈ 3 కౌన్సిలింగ్ ఆ వెబ్సైట్లో రెగ్యులర్గా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే ఏ రోజు ఏ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది, ఏ రౌండ్ నోటిఫికేషన్ వస్తుంది, ఎంబీబీఎస్ వస్తుందా బీడీఎస్ వస్తుందా ఏ క్యాట్ వస్తుందా బీ క్యాట్ వస్తుందా మళ్ళీ దాంట్లో ప్రీ ఎగ్జిట్ చేస్తుంది, ఇలా రకరకాల నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కౌన్సిలింగ్ టైంలో. కానీ మరి 3 వెబ్సైట్లు మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. సో jaipalan.comలో ఏ అప్డేట్ వచ్చినా దానిపైన వీడియో చేస్తాను, దాంతోపాటు వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ సర్క్యులర్ కూడా దీంట్లో అప్లోడ్ చేస్తాను. సో ఓన్లీ సర్క్యులర్సే కాదు అక్కడ ఇచ్చిన ప్రతి డాటాను కూడా మనం మెయింటైన్ చేయబోతాను. సో మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఓకే అనేది అంతా బాగానే ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మనం ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మరి ఈ నోటిఫికేషన్ ఏంటిది, మీరు నోటిఫికేషన్ అంటున్నారు, అదేవిధంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంబీబీఎస్ అడ్మిషన్ యాక్సెస్ ఇన్ ద వెబ్ ఆప్షన్స్, ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్, సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్, నోటిఫికేషన్ వన్ టైం రిజిస్ట్రేషను, నోటిఫికేషన్ వెబ్ ఆప్షన్స్, డీటెయిల్ నోటిఫికేషన్. ఓకే రైట్, తెలంగాణది అయితే ఓపెన్ చేస్తున్నాను.
సో ఇక్కడ అంటే రౌండ్కి నోటిఫికేషన్ వస్తుంది, రౌండ్ 2కి నోటిఫికేషన్ వస్తుంది, రౌండ్ 3కి నోటిఫికేషన్ వస్తుంది, స్టే వేకర్ రౌండ్కి నోటిఫికేషన్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ముందు ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఖాళీలో రిపోర్ట్ చేసేటప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ప్రతి దానికి నోటిఫికేషన్స్ సర్కిల్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఓకే, మరి ఇప్పుడు నేను ఓపెన్ చేయబోయే సర్క్యులర్ ఏంటంటే ఇది కేఎన్ఆర్హెచ్ఎస్, అంటే కేఎన్ఆర్హెచ్ఎస్ అయినా వైఎస్ఆర్, ఏపీ అయినా తెలంగాణ ఆల్మోస్ట్ సేమ్, మీకు దాంట్లో డౌట్ ఏముండదు. ఇక్కడ సర్టిఫికెట్స్ సేమే, అక్కడ కూడా సర్టిఫికెట్స్ సేమే. అయితే ఇప్పుడు సర్టిఫికెట్ గురించి చాలామంది అడుగుతున్నారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాగానే దానిపై మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ సర్టిఫికెట్స్ ఏమేమి అవసరం వస్తాయి, ఎందుకంటే ఆన్ ది స్పాట్లో మన సర్టిఫికెట్స్ తీసుకురావాలంటే కష్టం. కాబట్టి ఒకసారి ఆ సర్టిఫికెట్ లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ చూసుకుంటే ఫర్దర్గా ఈ గ్యాప్లో అంటే దాదాపుగా మనకు మే 5th రోజు ఎగ్జామ్ అయిపోతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. దాని తర్వాత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అంతా కూడా అంటే 2 months ఉంది. కానీ ఈ 2 months తర్వాత మనకి ఏం సర్టిఫికెట్స్ అవసరం వస్తాయి అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో వీళ్ళు కూడా ఆన్లైన్లో ఒక డాటా ఫిల్ చేయమంటారు. ఎప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకోవాలి, ఏపీకి అప్లై చేసే తెలంగాణ, ఈ విధంగా అన్ని రకరకాల కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ ఏ కౌన్సిలింగ్కి అప్లై చేసినా కూడా మన రిజల్ట్ వచ్చిన తర్వాతనే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాతనే. అయితే రిజల్ట్స్ వచ్చిందన్న, నాకు మంచి ర్యాంక్ వచ్చింది, నాకు 550 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అనుకుందాం. మరి రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు సర్టిఫికెట్స్ కూడా అడుగుతారు కదా, ఏమేమి సర్టిఫికెట్స్ అడుగుతారు? నీట్ యూజీ ర్యాంక్ కార్డు. సో యూజీ ర్యాంక్ కార్డు అడుగుతారు, అది మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. బర్త్ సర్టిఫికేట్ అంటే మనకి ఎస్ఎస్సి ఏపీ తెలంగాణలో ఎస్ఎస్సి మెమో పైన మన డేట్ ఆఫ్ బర్త్ ప్రింట్ అవుతుంది కాబట్టి ఆ ఎస్ఎస్సి మెమోని ఎస్ఎస్సి మెమోగా వాడుకోవచ్చు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్కు సర్టిఫికేట్ కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీ మెమోలో ఎక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్ అనే డేట్ కనుక లేకపోతే అప్పుడు బర్త్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది. సో కొన్ని మెమోలలో ఉండవు, వేరే స్టేట్లో చేసి వచ్చిన వాళ్ళకి, వేరే కంట్రీలో చేసి వచ్చిన వాళ్ళకు ఆ ఎస్ఎస్సి ఈక్వలెంట్ మెమోలో ఉండకపోవచ్చు. ఒకవేళ డేట్ కనుక మెన్షన్ చేస్తే మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ సపరేట్గా అవసరమే లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీ మెమోలో 10th క్లాస్ మెమోలో ఎస్ఎస్సి ఈక్వలెంట్ మెమోలో కనుక డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తుంటే బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు. సెకండ్ది ఇక నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, 10+2కి సంబంధించిన ఎగ్జామ్ అయిపోయింది కదా. సో దానికి సంబంధించిన మెమో కూడా వస్తుంది. అప్పటి వరకు మెమో వస్తే మెమో, ఒకవేళ మెమో రాకపోతే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మెమో అనేది సరిపోతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఒకవేళ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి సింగిల్ మెమో ఉన్నా కూడా సరిపోతుంది. ఆ మెమో కూడా తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇచ్చిన మెమోలు కూడా రేపు ప్రొద్దున మనకు సీట్ వస్తే కాలేజీలో కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అడుగుతారు, కానీ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అది కూడా 500 KB. అవి మళ్ళీ మీకు కౌన్సిలింగ్ అప్పుడు కూడా ప్రతి దానిపైన కూడా క్లియర్ కట్గా మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇంటర్మీడియట్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్. ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే 6th క్లాస్ నుంచి 10th వరకు 6th, 7th, 8th, 9th, 10th అంటే ఈ స్కూల్ లెవెల్లో ఉన్న సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సింగిల్ ఫైల్ మెర్జ్ చేయాలి. అంటే నేను 6th ఒకటే చదివాను, 7th ఒకటే, 8th, 9th ఒకటే చదివాను. మరి ఏం చేయాలి, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి మనం సింగిల్ ఫైల్ అప్లోడ్ చేయాలి. సో ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా మీకు మనం అప్పుడు చూద్దాం. సో మొత్తం మీద అయితే మీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అయ్యో అన్న నేను మరి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదివాను కదా, నో ప్రాబ్లం. 1st నుంచి 10th ఉన్నా ప్రాబ్లం లేదు, 2nd నుంచి 10th ఉన్నా ప్రాబ్లం లేదు, 6th, 7th ఒక స్కూల్ ఉన్నా ప్రాబ్లం లేదు, 8th, 9th ఒక స్కూల్ ఉన్నా ప్రాబ్లం. మొత్తం మీద అయితే ఆ ఇన్ బిట్వీన్ అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాసు స్టడీ సంబంధించిన ఆ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నా బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్నా రెండు కూడా సేమే. ఓకేనా? సో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఆ స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినలే కావాలి. ఒరిజినల్స్ ఒకవేళ లేకపోతే ఇప్పుడు స్కూల్స్ నాకు తెలిసి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ లేనట్లయితే మీరు ఆ 6th నుంచి 10th క్లాస్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్, ఎందుకంటే అప్పుడు సమ్మర్లో ఉంటే సమ్మర్లో స్కూల్స్ ఉండకపోవచ్చు. కాబట్టి ఆ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు గ్యాదర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం పాసే కాలేదు, అలాగే బయటకే రాలేదు కాబట్టి టీసీ అయితే ఇప్పటి వరకు. సో అప్పటి వరకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అవసరం. మరి ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 10th క్లాస్ది కాదు, ఇంటర్మీడియట్దే. ఎందుకంటే ఒకసారి ఒక టీసీ ఇష్యూ చేశారంటే మళ్ళీ ఇష్యూ చేయరు. 10th క్లాస్ది కావన్నా, 9th క్లాస్ది కావన్నా అట్లా ఏముండదు. ఇంటర్మీడియట్ 10+2కు సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది అవసరం వస్తుంది. నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇప్పుడు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర
మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఏపీ స్టేట్కి సంబంధించి ఇక్కడ సబ్ క్యాస్ట్ ఉంటాయి బీసీలో, కేటగిరీ బీసీలో ఏబిసిడిఈ అని చెప్పేసి. ఇక్కడ మన కేటగిరీకి సంబంధించి మీ సేవ నుంచి వెళ్ళి ఏదైతే మనకు సర్టిఫికేట్ వస్తుందో ఆ మీ సేవ నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దానిపైన ఒక నెంబర్ కూడా ఉంటుంది ప్రతి సర్టిఫికేట్కి. సో కాబట్టి ఆ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేసి ఇక్కడ నాన్ లోకల్ కింద కూడా మళ్ళీ రిజర్వ్ అన్న మేము ఏపీ నుంచి వచ్చాం కదా, మరి మేము నాన్ లోకల్, మాకు బీసీ సర్టిఫికేట్ ఉంది. ఎస్, మీ బీసీ సర్టిఫికేట్ కూడా ఇక్కడ యాక్సెప్టబులే. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏపీలో అప్లికబుల్. నాన్ లోకల్ కింద అయితే ఒకవేళ నేను లోకల్ అన్నా, నేను తెలంగాణ లోకల్, మరి నేను తెలంగాణ లోకల్ అయినప్పుడు నేను ఏ సర్టిఫికేట్ పెట్టాను, తెలంగాణ సర్టిఫికేట్ పెట్టాను. ఒకవేళ ఏపీ లోకల్లో మీరు ఏపీకి అప్లై చేసుకుంటే అక్కడ లోకల్. నాన్ లోకల్ వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు సొంత రాష్ట్రం ఏదైతే ఉంటుందో అక్కడ ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. అయితే ఇక్కడ మరి ఓబీసీ మనం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఈ ఓబీసీ సర్టిఫికేట్ నీట్ అప్లికేషన్లో నేను మెన్షన్ చేశాను కదా, మరి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఇక్కడ ఈ కౌన్సిలింగ్ అంటే ఆల్ ఇండియా కోటా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఎంసీసీ, అక్కడ ఓబీసీ ఉంటుంది, అక్కడ మనం ఓబీసీ అప్లై చేసాం. సో మరి అదే ఓబీసీ మరి ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఇక్కడ ఓబీసీ ఉండదు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఓబీసీ ఉండదు. మీ దగ్గర బీసీఏ, బీసీబీ, బీసీసీ ఏదైతే రిజర్వేషన్ ప్రకారం ఉంటుందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అది లేటెస్ట్దా అంటే లేటెస్ట్ది ఉంటే బెటర్. సో ఒకవేళ లేకపోతే 2-3 ఇయర్స్ది బ్యాక్ అయినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ దీంతోపాటు మైనార్టీ, ముస్లిం మైనార్టీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది. కానీ మీ 10th క్లాస్ మెమోలో మైనార్టీ, ముస్లిం మైనార్టీ అని చెప్పేసి మీకు 10th క్లాస్ టీసీలో రాసి ఉంటుంది. దానికి సంబంధించిన జిరాక్స్ కానీ, ఇంటర్మీడియట్ టీసీలో జిరాక్స్ కానీ, లేకపోతే రిలవెంట్ మైనార్టీకి రిలవెంట్ ప్రూఫ్స్ ఏదైనా ఉన్నా కూడా సో ఆ ప్రూఫ్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అది తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఇక్కడ ఈడబ్ల్యూఎస్కు మరి ఈడబ్ల్యూఎస్ మరి ఇక్కడ అప్లోడ్ చేసిన ఈడబ్ల్యూఎస్ ఎప్పటిది 23-24 అంటే ప్రెజెంట్ అకాడమిక్ ఇది. మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, మరి అప్పుడు మళ్ళీ ఇంకొక ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలి కదా. మేము అప్లోడ్ చేసిన ఈడబ్ల్యూఎస్ వేరు, మరి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ వేరు కదా, రెండు వేరు అవుతాయి. ఏమైనా అవుతుందా? ఏమీ కాదు, ఇంకొకటి తీసుకోవాల్సిందే. ఎందుకనంటే ఏప్రిల్ 1 తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, నెక్స్ట్ ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అయితే తీసుకోండి. మరి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మేము అప్లోడ్ చేయలేదన్నా, అప్పుడు నీట్ అప్లికేషన్ అప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ పెట్టలేదు, మరి అప్పుడు పెట్టలేదు. కానీ తెలంగాణకు సంబంధించిన కౌన్సిలింగ్ నాటికి మాకు ఈడబ్ల్యూఎస్ వస్తుంది, అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి, 100% యూజ్ చేసుకోవచ్చు. అయ్యో మరి అక్కడ ఈడబ్ల్యూఎస్ పెట్టలేదు కదంటే అది కేవలం అప్లికేషన్ వరకే. అప్లికేషన్ వచ్చి మన రిజల్ట్స్ అనౌన్స్ చేసేంత వరకే. కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు తెలంగాణకు సంబంధించిన రూల్స్ ప్రకారంగా, ఏపీ కౌన్సిలింగ్కి అయితే ఏపీకి సంబంధించిన కౌన్సిలింగ్ రూల్స్ ప్రకారంగా, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటే ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు, అక్కడ కౌన్సిలింగ్ రూల్స్ ప్రకారంగా మళ్ళీ మనం డేటాను అంతా కూడా కొంత అప్లోడ్ చేయమంటారు, కొంత మాడిఫికేషన్ చేయమంటారు. సో కాబట్టి సో అక్కడ ఒకటి ఇచ్చాము, మరి ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఇంకొక ఈడబ్ల్యూఎస్ అన్నా కూడా నో ప్రాబ్లం. కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఒకవేళ అప్లికేబుల్ చేయాలనుకుంటే ఏప్రిల్ 1 తర్వాత మళ్ళీ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఎన్సీసీ నెక్స్ట్ క్యాప్ కోటా, పిహెచ్, స్కౌట్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏపీలో అయితే ఉంటుంది. ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది కౌన్సిలింగ్ అప్పుడు, తెలంగాణ ఏపీ కౌన్సిలింగ్ అప్పుడు, ఎందుకంటే మన స్టేట్కి సంబంధించిన రూల్స్ మన ప్రకారంగా ఉంటాయి కాబట్టి. సో ఆ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అవి అప్లోడ్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు వెరిఫై చేసి స్పోర్ట్స్లో మీరు మెరిట్లు ఎక్కడ ఉన్నారు, క్యాప్ కోటా కింద మెరిట్లు ఎక్కడ ఉన్నారు, పిహెచ్లో మీరు మెరిట్లు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఆ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ కూడా ఇస్తారు. సో దానికి సంబంధించిన స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటే అవి, ఒకవేళ లేవు అని అంటే ప్రాబ్లం లేదు. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అవసరం లేదు. ఇక ఇంకొకటి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటేనే, ఇన్కమ్ సర్టిఫికేట్, లేదన్నా మేము ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోలేమనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ పిఎంసి, ఇది మనకు ఓన్లీ అప్లికేబుల్ ఉండదు. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ అది కూడా మనకు అవసరం ఉండదు. ఇక చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఏమైనా అవసరమా? రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే ఏయుకు చెందుతున్నారో, ఎవరైతే ఎస్వియుకు చెందుతున్నారో, ఎవరైతే ఓయుకు చెందుతున్నారో మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం లేదు. అయ్యో మరి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేకపోతే మీరు తెలంగాణ అని ఎలా తెలుస్తుంది, ఏయు అని ఎలా తెలుస్తుంది, ఎస్వియు అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే ఇంతకుముందు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు.
ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ కూడా ఇవి చేయాలని, అంటే 6th నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ఏయూ కిందకు వస్తారా, ఎస్వి కిందకు వస్తారా, ఓయూ కిందకు వస్తారా డిసైడ్ అయిపోతుంది. మళ్ళీ స్పెషల్గా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది. ఎవరికి అవసరం వస్తుంది? ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో, అయ్యో సార్ నేను బెంగళూరులో చదువుకొని వచ్చాను కానీ మాది తెలంగాణ, నేను కర్ణాటకలో చదువుకొని వచ్చాను మాది ఏపీ, అలాంటి కేసెస్లో, అంటే సొంత రాష్ట్రంలో చదవకుండా పక్క రాష్ట్రంలో చదివి మళ్ళీ సొంత రాష్ట్రంకి ఎంబీబీఎస్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు కొన్ని కేసెస్లో నాన్ లోకల్ అవుతారు. అలాంటి నాన్ లోకల్ వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అడుగుతారు. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు దాన్ని బేస్ చేసుకొని ఎంఆర్ఓ మీకు సర్టిఫికేట్ ఇస్తారు, అది రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది. కొన్ని కేసెస్లో రెసిడెన్షియల్ సర్టిఫికేట్తో పాటు పేరెంట్స్ కూడా లోకల్ అండ్ నాన్ లోకల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అది నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు, అంటే మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని ఎలాంటి క్యూరీస్ వస్తాయని దానిపైన క్లారిటీ ఇస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది లోకల్ వాళ్ళకు అవసరం లేదు. అంటే ఏయుకు సంబంధించిన రీజియన్ అయినా, ఎస్వీకు సంబంధించిన రీజియన్ అయినా, ఓయూకు సంబంధించిన రీజియన్ అయినా మీరు కనుక చెందినట్లయితే అకార్డింగ్ టు యువర్ స్టడీ ఆర్ బోనాఫైడ్ సర్టిఫికేట్ ప్రకారంగా మీరు ఒక రీజియన్కి చెందినట్లయితే మళ్ళీ స్పెషల్గా అవసరం లేదు. అయ్యో మేము తీసుకుంటామన్నా మాకెందుకు రిస్క్ అన్నా కూడా తీసుకున్న ప్రాబ్లం లేదు. ఓకేనా, రైట్. సో ఇదైతే రీజనల్ సర్టిఫికేట్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ నాన్ లోకల్. కొంతమంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే సో ఉద్యోగాల రీత్యా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత రాష్ట్రం ఇదైనప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్ మదర్కి కానీ ఫాదర్ కానీ వాళ్ళు వేరే రాష్ట్రంలో చదివినప్పుడు సో కొన్ని కేసెస్లో అంటే లాస్ట్ 7 ఇయర్స్లో లాస్ట్ 4 కాన్సిక్యూటివ్ అంటే మెజారిటీ ఆఫ్ ది స్టడీ 4 ఇయర్స్ కనుక సొంత రాష్ట్రంలో చేది ఉద్యోగాని కోసం వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కొన్ని కేసెస్లో ఎంప్లాయీ సర్టిఫికేట్ అవసరం వస్తుంది. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబర్స్ ఉంటారో సో అలాంటి వాళ్ళకైతే అవసరం వస్తుంది. మరి మా ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు అనుకుంటే దీంతో పెద్ద పని ఏం లేదు. సో కాబట్టి దీని గురించి మీరు మర్చిపోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ద పేరెంట్ ఫర్ నాన్ లోకల్ వాళ్ళకి, నాన్ లోకల్ అయి ఉండి మీ పేరెంట్ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ 2 రకాలు ఉంటాయి. ఎందుకంటే నాన్ లోకల్ క్లెయిమ్ చేసేటప్పుడు అది కొంత పెద్ద స్టోరీ. ఎందుకంటే ఎవరు లోకల్ అవుతారు, ఎవరు నాన్ లోకల్ అవుతారు. లేదన్నా నాన్ లోకల్ పైన ఒక మంచి క్లారిటీ వీడియో చేయండి అంటే దానిపైన ఖచ్చితంగా చేస్తాను. ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియో చేశాను, లోకల్ నాన్ లోకల్ జేపాల్ అంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, దానికి సంబంధించిన వీడియో వస్తుంది. లేదంటే ఇంకొక వీడియో చేయమంటే చేద్దాం. ఇక నెక్స్ట్ ఆధార్ కార్డు. ఇక్కడ ఆధార్ కార్డులో కూడా చాలామందికి ఒక పొరపాటు, అయ్యో ఆధార్ కార్డు మేము అప్డేట్ చేయకముందే ఆధార్ కార్డు అప్లోడ్ చేసాము, ఇప్పుడు మొబైల్ నెంబర్ లింక్ పెట్టాము, మళ్ళీ రీసెంట్ ఫోటో దిగాను, రీసెంట్ పంపించాను, మరి నేను అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లో అప్లోడ్ చేసిన నీట్లో ఓల్డ్ది ఉంది, మరి ఇప్పుడు న్యూది వస్తుంది. ప్రాబ్లమే కాదు. మీరు అప్లోడ్ చేసింది మీ ఆధారే, అది పాతదా కొత్తదా పక్కన పెట్టేసింది, అప్లోడ్ చేసింది మీ ఆధారే. మరి ఇప్పుడు అప్లోడ్ చేసింది మీ ఆధారే, ఇప్పుడు అప్డేటెడ్ అప్లోడ్ చేస్తాం. సో అంతకుముందు ఏదైతే అవైలబుల్ ఉందో అది అప్లోడ్ చేస్తాం. ఓల్డ్ ఆర్ న్యూ అనేది పక్కన పెట్టేస్తాను, అది మీ ఆధారా కాదా అనేది పెట్టుకోండి. అండ్ ఆధార్ కార్డులో కూడా చాలామంది అయ్యో ఆధార్ కార్డులో అడ్రస్ మరి అప్డేట్ చేసుకోవాలా అని చెప్పేసి, ఆధార్ కార్డు అనేది జస్ట్ మీ ఐడెంటిఫికేషన్ కోసమే. మీరు ఉంటున్నది ఒక అడ్రస్, ఆధార్లో ఇంకొక అడ్రస్ ఉన్నది, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ ఆధార్ కార్డుతో పాటు అడ్రస్ కూడా అప్డేట్ చేసుకోండి. చాలా టైం ఉంది, ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఎక్కడైనా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను మ్యాండేటరీగా చెప్తున్నాను, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి. మీరు అప్డేట్ చేసుకునే టైంలో మరి ఆ టైంకి అప్డేటెడ్ ఆధార్ కార్డు రాకపోతే ఓల్డ్ది అప్లోడ్ చేయండి, ప్రాబ్లం లేదు. సో ఓల్డ్ది అంటే అప్డేటెడ్ కంటే ముందు అప్లోడ్ చేసినా, అప్డేటెడ్ తర్వాత అప్లోడ్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ మీకు ఆధార్ కార్డు ఉందా లేదా, అది స్టూడెంట్దా కాదా, అది ఐడెంటిఫికేషన్ కోసం అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి, క్యాండిడేట్కి సంబంధించిన ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది తెలంగాణకు సంబంధించి. అయ్యో ఎంతసేపు తెలంగాణ అని చెప్తున్నారన్న, మరి ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్ నేను ఓపెన్ చేయాలంటే సో ఎందుకంటే 2 కూడా సిమిలర్గా ఉంటాయని చెప్పాను. సో అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. డీటెయిల్ నోటిఫికేషన్ ఎంబీబీఎస్ బీడీఎస్కి. సో ఇది ఏపీకి సంబంధించి వైఎస్ఆర్హెచ్ఎస్
సో ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్, మీకు దాంట్లో డౌటే లేదు. సర్టిఫికేట్ విషయంలో ఏపీ తెలంగాణ ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తారా, నీటికి సంబంధించిన ర్యాంక్ కార్డు, స్టడీ సర్టిఫికేట్స్, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మైనార్టీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఈ విధంగా సో ఆల్మోస్ట్ రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి కాబట్టి దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయితే మన లాస్ట్ ఇయర్లో అంతకుముందు లేదు, కానీ ఇక్కడ ఏపీకి వస్తే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుంది. దాంతోపాటు ఆంగ్లో ఇండియన్ లాస్ట్ టైం 1 or 2 సీట్స్ ఆంగ్లో ఇండియన్కి సంబంధించిన సీట్స్ అయితే ఉన్నాయి, ఉంటే వాళ్ళకి ఇస్తారు, లేకపోతే మళ్ళీ జనరల్ కోటాలో కల్పిస్తారు. నెక్స్ట్ భారత్ స్కౌట్స్, ఎన్సీసీ. ఈ ఎన్సీసీకి సంబంధించి కూడా చాలామంది చాలా క్వశ్చన్స్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతండి? తెలంగాణలో జరిగిన ఎన్సీసీ కౌన్సిలింగ్ డిఫరెంట్గా జరిగింది, ఏపీలో ఒక రకంగా జరిగింది. కాబట్టి ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన దానిపైన స్పెషల్గా ఒక వీడియో చేస్తుంది, క్యాప్, పిహెచ్ దానిపైన. సో అది ముందే మనకు ఒక అవగాహన ఉంటే సో అది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇక ఏపీలో లోకల్, నాన్ లోకల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఏపీ నాన్ లోకల్ దానికి సంబంధించి ఒక జీవో నెంబర్ 132/137, 171/129 అని చెప్పేసి. సో ఈ ఏపీకి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఉద్యోగాల కోసము, వ్యాపారాల కోసము తెలంగాణలో ఉండి మళ్ళీ తిరిగి సొంత రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కొన్ని క్రైటీరియా ప్రకారంగా వాళ్ళు లోకల్, నాన్ లోకల్ కూడా చేసుకోవచ్చు. సో ఏపీ విషయానికి వస్తే లోకల్, నాన్ లోకల్కి సంబంధించి కొంత డిఫరెంట్గా ఉంటుంది. తెలంగాణది అయితే ఇక దాంట్లో డౌటే లేదు. మీరు 7 ఇయర్స్లో 4 ఇయర్స్ ఎక్కడైతే చదివారో మెజారిటీ ఆఫ్ ది స్టడీని బేస్ చేసుకుని లోకల్, నాన్ లోకల్ అవుతారు. ఆల్రెడీ దానిపైన ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ విధంగా సర్టిఫికేట్స్ అయితే అవసరం వస్తాయి. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అంటే మనకు కౌన్సిలింగ్ నాటికి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం వస్తాయి, అయ్యో మనం నీట్లో ఒక అప్లికేషన్ పెట్టుకొని ఒక డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకోటి చేస్తుంటే ఇబ్బంది ఏం లేదు. మీకు సంబంధించి సర్టిఫికేట్ నుంచి అంటే నీట్ అప్లికేషన్ నుంచి నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దానిలో అనాలిసిస్, మార్క్స్, ఇవన్నీ ప్రతి ఒక్కటి జర్నీ అంతా కూడా మనం ప్రతి ఒక్క దానిపైన కూడా పక్కగా క్లారిటీగా వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో చూసినప్పుడు ఎక్కడైతే మీకు ఖచ్చితంగా లైక్ చేయాలనిపించిందో లైక్ చేయడము, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇక ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నా. సో చాలామంది ఒకే ఒక డౌట్ ఏంటంటే, అన్న మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మాకు సీట్ వస్తుందా, అన్న మాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంత సీట్ వస్తుందా అన్న మేము అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో jaypalanide.com ఎంత ఉపయోగపడుతుందంటే, నేను ఇచ్చినటువంటి కంటెంట్ కంటే అంటే నేను ఎంతసేపు ఒక కాలేజ్ గురించి చెప్పగలుగుతా, ఒక క్యాస్ట్ గురించి చెప్పగలుగుతా, మీరు ఒక 1-2 hours స్పెండ్ చేసి ఈ కట్ ఆఫ్ల ర్యాంకులు మొత్తం దీంట్లో ఉన్నటువంటి అనాలిసిస్ అంతా కూడా నేర్చుకున్నట్లయితే మీకు కౌన్సిలింగ్ రోజు చాలా యూజ్ అవుతుంది. కౌన్సిలింగ్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 మ్యాక్సిమం 2 rounds కీలకం. రౌండ్ 3 ఉంటుందా లేదంటే స్టే వేకెంట్ చేస్తారా? ఈ 2-3 roundsలో అప్పుడు ఓన్లీ 2-3 డేసే ఉంటుంది. ఆ 2-3 డేస్లో ఏ విధంగా ఉంటుంది అనే దానికంటే ముందుగానే మనం ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని, సో దీంట్లో అంటే ఇప్పటి నుంచి అంటే ఓన్లీ అప్పుడే యూజ్ అవుతుందంటే అప్పుడే యూజ్ కాదు. సో దీంట్లో మనకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత లాస్ట్ 3 yearsకి ప్రిడిక్షన్ ఎట్లుంది, మార్కుల ప్రిడిక్షన్ ఎట్లుంది, ర్యాంక్ ఒక మార్కులు వస్తే ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వస్తుంది, తెలంగాణలో మరి ఇంతకుముందు 3 సంవత్సరాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎట్లా వచ్చింది, వాళ్ళ అలాట్మెంట్లు వచ్చి వచ్చినాయి, వాళ్ళ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన కొంతమంది అడిగారు అన్న ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన డాటా ఏం చెప్పట్లేదని. సో స్పెషల్ కేటగిరీకి సంబంధించి కూడా ఒకసారి చూపిస్తాను. 2023 టీఎస్ నీట్ MBBS రౌండ్ 2 ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. స్పెషల్ కేటగిరీ ఇదేంటిది ఆల్ పెట్టేశాను. స్పెషల్ కేటగిరీ ఉందా? సో ఇక్కడ ఆల్ పెట్టేశాను. ఈ ఆల్ పెట్టేసి దీంట్లో PH కింద ఉన్న వాళ్ళు కానీ క్యాప్ కింద ఉన్నవాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నాను, క్యాప్ అని సెర్చ్ చేశాను. క్యాప్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ ఎవరు వచ్చి క్యాప్ కోట కింద ఉన్నటువంటి మెంబర్స్ వచ్చారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టోటల్గా మనకు 43. సో మనకు ఆల్మోస్ట్ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆ సీట్లలో ఒక 1% సీట్లు అనేది కేటాయిస్తారు. సో మరి వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి, అంతేకాదు. సో కొంతమంది ఇంకా ఈ క్యాప్ కోటకు సంబంధించి లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్ కానీ వాళ్ళ అప్లై చేసిన లిస్ట్ ఇప్పుడు చూడండి. ఇక ఏపీకి సంబంధించి 23లో ఎంతమంది అయితే అప్లై చేశారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీ ఏంటిది. సో అవన్నీ కూడా అంటే సర్క్యులర్తో పాటు దీంతో పాటు మనం ఈ అలాట్మెంట్కి సంబంధించిన డాటా, దాంట్లో రిపోర్ట్స్, అనాలిసిస్,
ఇవన్నీ కూడా ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఇంకొక అంటే ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు, అయినా కూడా ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి యూజ్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తాను. టీఎస్ మెరిట్ లిస్ట్ అన్నారు కదా, ఈ మెరిట్ లిస్ట్ పెద్ద యూజ్ ఏంటి? ఒకవేళ మనకు 24లో కూడా మెరిట్ లిస్ట్ వచ్చింది అనుకోండి, దీంట్లో అప్లోడ్ చేస్తాం, ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తాను. 1 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 1000 వరకు. అంటే మెరిట్ లిస్ట్లో ఎవరైతే అప్లై చేస్తారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 1 నుంచి 10,000లో ఉన్నది టాపర్స్ ఎవరు, ఈ టాపర్స్ ఏ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చింది, వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, వాళ్ళ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తే వాళ్ళు ఎక్కడ జాయిన్ అయ్యారు, ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యారా, తెలంగాణలో జాయిన్ అయ్యారా, ఏపీలో జాయిన్ అయ్యారా, మరి వాళ్ళకి సంబంధించినటువంటి లోకల్ ర్యాంక్ ఎంత, క్యాస్ట్ ర్యాంక్ ఎంత. సో ఈ విధంగా ప్రతి ఒక్క దానిపైన ఎంతవరకు సీట్లు వచ్చినాయి, అంటే ఆ మెరిట్లో ఏ లెవెల్ వరకు సీట్ వచ్చింది, ఇంకా ఎన్ని సీట్లు రావాలి, మనం ఏ పొజిషన్లో ఉన్నాం, అప్పుడు ఎంబీబీఎస్ బీడీఎస్ సైమల్టేనియస్ జరుగుతుంది, మరి బీడీఎస్లో జాయిన్ అవుదామా, లేకపోతే మేనేజ్మెంట్ కూడా ట్రై చేద్దామా, లేకపోతే తెలంగాణలో ఏపీ కాంబినేషన్లో కూడా అంటే సైమల్టేనియస్ కౌన్సిల్ జరిగినప్పుడు అక్కడిక్కడ జరుగుతుంది, ఆల్ ఇండియా కోటాలో కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది, మన పైన ఉన్న వాళ్ళు ఎంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు, మనం ఎంతవరకు ముందుకు వెళ్ళొచ్చు, ఇలాంటి మీరు కనుక ఒక్కసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు చాలా విధాలుగా యూజ్ అవుతుంది. లేదన్నా దీనిపైన డెమో ఇవ్వండి, మళ్ళీ ఒక గంట సేవన పర్లేదు, మేము నేర్చుకుంటామంటుంటే ప్రతి ఒక్క ఆప్షన్ పైన ఒక్కొక్క ఆప్షన్ పైన ఒక్కొక్క వీడియో చేస్తాను. అంటే ఈ మెరిట్ పైన ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ ఎట్లా వాడాలి, మార్క్స్ ప్రిడిక్టర్ ఎట్లా వాడాలి, ఇక్కడ ఉంటున్న ఆప్షన్స్ ఎలా వాడాలి, ఇంకొక గ్రిడ్ వ్యూ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ గ్రిడ్ వ్యూ రిపోర్ట్ ఓపెన్ చేద్దాం. సో గ్రిడ్ వ్యూ రిపోర్ట్ ఏంటంటే రౌండ్ 1లో తెలంగాణలో ఎంబీబీఎస్లో తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్ లోకల్లో నాన్ లోకల్ పెట్టింది, ఇప్పుడు లోకల్ అవుతుంది. నాన్ లోకల్లో రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది చెక్ చేద్దాం నాన్ లోకల్ వాళ్ళకి. సో నాన్ లోకల్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది చెక్ చేసుకుంటే గాంధీ ఉస్మానియాలో ఓపెన్ 671 బీసీ ఇదంతా కూడా నాన్ లోకల్ కింద సంబంధించి, సో వాళ్ళకి సంబంధించిన మార్కులు. అదేవిధంగా ఇక్కడ కొన్ని బీసీబీకి సంబంధించి ఉన్నాయి. సో కొంతమంది అడిగారు నాన్ లోకల్ కింద బీసీకి ఎన్ని మార్కులు రావాలి, ఇది రౌండ్ 1కి సంబంధించి. ఇదేంటి రౌండ్ 1 ఇలా ఉంది, మరి రౌండ్ 2 ఒకసారి చూపించండి. రౌండ్ 2 కాదు, డైరెక్ట్గా 23కి వచ్చేద్దాం. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు సైట్ వల్ల ఎంతవరకు యూజ్ ఉంటుంది అనేది. సో ఇక్కడ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, రౌండ్ 3 ఓపెన్ చేస్తున్నాను. రౌండ్ 3 ఓపెన్ చేస్తే నాన్ లోకలే చేస్తున్నాను. సో నాన్ లోకల్ చెక్ చేసుకుంటే ఎంత వచ్చినాయి, 499, 509, 502, 503 ఇదంతా కూడా బీసీ నాన్ లోకల్ కింద. అట్లనే బీసీసీ, బీసీడీ, బీసీ ఇదేందన్నా బీసీసీకి ఎక్కడెక్కడ లేవు అంటే బీసీసీకి ఎంత 1% కదా, 1%లో నాన్ లోకల్కి ఎంత మళ్ళీ 15%. కాబట్టి ఒక్కొక్క కాలేజీలో సీట్ అలాట్ అవుతుంది, ఒక్కొక్క కాలేజ్ సీట్ అలాట్ కాదు. సో దానికి సంబంధించినటువంటి ఈ కేటగిరీ, ఆ కేటగిరీ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఆ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సీట్ కేటగిరీలో ఇది ఏ కేటగిరీ, లోకలా, నాన్ లోకలా, ఓపెనా, మేలా, ఫీమేలా, ఏ రౌండ్లో సీట్ వచ్చింది, వాళ్ళు రిపోర్ట్ చేశారా లేదా, వాళ్ళకి సంబంధించిన ఏ రౌండ్లో సీట్ వచ్చింది, ఈ విధంగా ప్రతి ఒక్క దానిపైన పక్కాగా క్లారిటీగా తెలుసుకోవడానికి ఫస్ట్ ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, ఆ సీట్ అలాట్మెంట్, ఆ ప్రాసెస్ అంతా తెలుసుకుంటే కౌన్సిలింగ్ రోజు మనమే ఇంకొకరికి గైడ్ చేయగలుగుతాం. సో అంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు. మరి ఇంత వెబ్సైట్ అంటే ఏ క్యాట్ ఉంది, బీ క్యాట్ ఉంది, ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన కౌన్సిలింగ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏ క్యాట్లు, బీ క్యాట్లు, మెరిట్ లిస్ట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇదంతా ఇన్ఫర్మేషను గ్యాదర్ చేసి ఒక వెబ్సైట్ మెయింటైన్ చేసి ఒక టీంని బిల్డ్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది సాటిస్ఫై అయ్యారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ ప్రకారంగానే ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే అన్న మేము ఓన్లీ కేటగిరీ ఏకి ట్రై చేస్తున్నాం అనుకుంటే ఇక్కడ ఏదైతే అమౌంట్ ఉందో 599 అంటే మన కేటగిరీ ఏకి అయితే కనుక ఇక్కడ 599 అయితే మీ కేటగిరీ ఏకి సంబంధించి అన్ని రిపోర్ట్స్ తీసుకోవచ్చు. 599 పైన క్లిక్ చేయగానే ఒక ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసి మీరు ప్రొసీడ్ టు పే అని చెప్పేసి అనగానే ఆటోమేటిక్గా మీకు ఒక మెయిల్ వస్తుంది, వాట్సాప్ కూడా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. వెంటనే జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోగానే వెంటనే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. అక్కడి నుంచి మీరు సైట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. లేదన్నా మేము ఏ క్యాట్, బీ క్యాట్ మొత్తం ఎంటైర్ రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే 799 ఉంటుంది. అయితే ఈ 790తో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైనా సరే, 590తో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైనా సరే, మనం ఎప్పుడు లైవ్ కండక్ట్ చేసినా మీరు రిజిస్టర్ మెయిల్ ఐడికి ఖచ్చితంగా మెయిల్ పంపిస్తాను. సో డైరెక్ట్గా మనం లైవ్లో మాట్లాడుకోవచ్చు, జూమ్ మీటింగ్లో మాట్లాడుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్కు సంబంధించిన లింక్ ఒకటి వస్తుంది. ఆ లింకులో వాట్సాప్ వెబ్ ఛానల్ లింకు మీకు చాలా ఇన్ఫర్మేషన్ మీ మెయిల్కి అంతా కూడా వచ్చేస్తుంది. అవన్నీ కూడా ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు.
సో ఈ విధంగా మీరు కౌన్సిలింగ్ రోజు హరీబరి కాకుండా ఇప్పటి నుంచే కొంత అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మన సైట్ వల్ల మీకు ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఈ సైట్లో ఇదంతా కూడా డాటా మెయింటైన్ చేయడానికి, టీమ్ను బిల్డ్ చేయడానికి, ఇదంతా ఇన్ఫర్మేషన్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు ఏవైతే మేజర్గా డౌట్స్ ఉన్నాయో ప్రతి దానిపైన కూడా వీడియో వచ్చేసి యూట్యూబ్ పరంగా కానీ, లేకపోతే లైవ్ సెషన్స్ కానీ, లేకపోతే వాట్సాప్లో మీకు రిప్లై ఇవ్వడం కానీ, సో ఎంతవరకు వీలైతే అంతవరకు మీకు సపోర్ట్ చేసి మీ కౌన్సిలింగ్కి ఎన్ని విధాలకు హెల్ప్ కావాలో అన్ని విధాలకు హెల్ప్ చేసి మిమ్మల్ని ఒక మంచి వేలో తీసుకెళ్దామనే ఒక ప్రయత్నం మీదనే మనం అయితే ఒక వీడియోలో అయితే చేస్తా ఉన్నాం. కాబట్టి మీకు యూటిలైజ్ అనిపిస్తే చేసుకోండి. లేదన్నా మీరు లాస్ట్ ఇయర్ చేశారు అనుకుంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే సో ఇంకా ఫర్దర్గా ఇంకా డొనేట్ చేయాలనుకుంటే కూడా డొనేట్ చేసుకోవచ్చు. నేనైతే చెప్పాను, అది మీ ఇంట్రెస్ట్. సో దాని తర్వాత మీకే అర్థమైపోతుంది సైట్ వల్ల యూజ్ ఏంటనేది. సో ఒకవేళ మీకు ఏ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే 599, బి కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే 799. ఇక ఇప్పుడు ఓన్లీ మనం ఏం చేసాము, కేవలము సర్టిఫికేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, కట్ ఆఫ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, మరి అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటే డిస్కస్ చేసాం. ఫర్దర్గా ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా దానిపైన మీకు క్లారిటీగా వీడియో చేసి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ కరెక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియకపోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. హరీబరీలో చాలామంది కూడా ఆధార్ బదులు రిలేటివ్స్ ఆధార్ అప్లోడ్ చేశారు. ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఫామ్స్ రిజెక్ట్ అవుతాయి, అనవసరంగా అప్లికేషన్ ఫామ్స్ రిజెక్ట్ అవుతాయి. ఖచ్చితంగా ఆ కరెక్షన్ విండో గురించి తెలియని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకు కనీసం ఫోన్ చేసినా, మెసేజ్ చేసైనా, లేకపోతే మన వీడియోని షేర్ చేసైనా ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, కొత్తగా మన ఛానల్కి ఎవరైతే వచ్చారో పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.